హాయ్ హలో ఎవ్రీవన్. అందరికి వచ్చే మెయిన్ డౌట్ అండ్ నాకు వచ్చే మెయిన్ రిక్వెస్ట్ ఏంటి అంటే, బ్రో నేను 30 lakhs లోన్ తీసుకొని వస్తున్నా, లోన్ క్లియర్ చేయొచ్చా? ఇట్లుంటుంది అని అంటే, నువ్వు ఇక్కడికి వస్తావు కరెక్టే, నీ కాలేజ్ ఫీజు ఒక 15 లక్షలు 20 లక్షలు అని అనుకో. ఆ 15 లక్షలు 20 లక్షలు మాత్రం కాలేజ్ ఫీజు కట్టుకొని మిగిలిన అమౌంట్ ఉంటుంది కదా, ఆ మిగిలిన అమౌంట్ వితిన్ 6 months తర్వాత రీపేమెంట్ బ్యాక్ చేసేయండి. చేసేస్తే మీకు దాని ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. 10 లక్షలకు నీకు మినిమం ఒక 1,50,000 2 లక్షలైనా ఇంట్రెస్ట్ అవుతుంది. ఇంట్రెస్ట్ సేవ్ అవుతుంది. నీకు ఇంకా ఓన్లీ 2 లక్షలు, ఒక 20 లక్షలు మాత్రమే ఉంటాయి. ఆ 20 లక్షలు నువ్వు ఈజీగా కట్టుకోవచ్చు. సో నాకేమనిపిస్తుంది అని అంటే, అడ్డగోలుగా ఖర్చులు పెట్టకుండా ఓన్లీ కాలేజ్ ఫీజుకు మాత్రమే ఆ లోన్ పైసలు వాడి ఇక్కడ పార్ట్ టైం చేసుకుంటూ సంపాదించుకొని మన ఖర్చులు ఎలా తీసుకుంటే లోన్ క్లియర్ అయితే అనిపిస్తుంది. అట్లా కాకుండా నీ లోన్లోకి వెళ్ళి పైసలు తీసి ఫ్యామిలీ వాళ్ళకి పంపిస్తా, ఫ్యామిలీకి సపోర్ట్ చేద్దామని ఇంట్లో పైసలు ఇస్తా, ఫోన్లో కొనుక్కుంటా, కార్లో కొనుక్కుంటా, లోన్ పైసలతోనే అంటే కష్టమని చెప్తా. సో ఓన్లీ కాలేజ్ ఫీజుకి మాత్రం కడితే ఖచ్చితంగా క్లియర్ అవుతుంది. అది నేను చెప్పేది అంతే.